ఇన్సూరెన్స్ పథకం బాధిత కుటుంబాలకు ఆపన్న హస్తం. మెదక్ జిల్లా వేల్దుర్తి మండలంలోని వేల్దుర్తి పట్టణంలో పోస్ట్ ఆఫీస్ ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ పథకం బాధిత కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని సర్పంచ్ ఆదర్శ్ మరియు పోస్ట్ మాస్టర్ మహమ్మద్ అన్నారు. ఇన్సూరెన్స్ పథకం వివరాలు. మెదక్ జిల్లా వేల్దుర్తి మండలంలోని వేల్దుర్తి పట్టణంలోని బెస్తకులంకి చెందిన పంపరి పెద్దస్వామి కుమారుడు పంపరి సత్యనారాయణ ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోవడంతో వారి కుటుంబానికి పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా 15 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. బాధిత కుటుంబానికి సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రావణ్, 6వ వార్డు నెంబర్ పవన్ రాజ్, పోస్ట్ ఆఫీస్ అధికారులు చేతుల మీదుగా చెక్కు అందజేశారు. పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ పథకం ప్రయోజనాలు. ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పథకాన్ని నమోదు చేసుకోవాలని, బాధిత కుటుంబాలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రావణ్, 6వ వార్డు మెంబర్ పంపరి పవన్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవంగా 6 రోజులే వీళ్ళకు 15 లక్షలు రాయడానికి లాస్ట్ ఫైనల్ 6 రోజులు ఉండడం వల్లనే వాళ్ళకు వచ్చి 15 లక్షలు వచ్చింది. వాస్తవంగా మన ఈ విశ్వ సంఘం వాళ్ళకు మొత్తం మత్స్యకారులకు అందరికీ చేపించినవి ఇది. ఎందుకంటే వాళ్ళు చెల్లెలు తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటాయి కాబట్టి వాళ్ళ అధ్యక్షులు చెప్పేసి అందరితో చేపించిన. ప్లస్ ఇంకోటి ఏం చేశాడు, ప్రతి ఒక్క సంఘానికి అది చేసేసి వాస్తవంగా నేను ముఖ్యంగా ప్రెస్ వాళ్ళతో కూడా అందరితో చేపించిన. ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఇంచుమించు అందరికీ పాలసీ ఉంది. ప్లస్ మన యువసార్ చెప్పేసి గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు ప్లస్ యువసార్లో ముఖ్యంగా ఫస్ట్ చేసి తర్వాత వాళ్ళ గ్రామ పంచాయతీ కార్మికులకు చేపించినాను. మళ్ళీ మెకానిక్స్ యూనియన్ వాళ్ళతో కూడా అందరితో, మెకానిక్స్ యూనియన్ వాళ్ళతో, హమాల్ యూనియన్ వాళ్ళకు కూడా మొత్తం ప్రతి ఒక్కరికి పాలసీ ఉంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే చాలా మంచి పాలసీ ఇది. ఒక 799 రూపాయలు కట్టుకుంటే మనం ఇంచుమించు మనకి ఎంత 15 లక్షల రూపాయలు వస్తుంది. మళ్ళీ దాని తర్వాత 3 డేస్ మనం ఒక హాస్పిటల్లో ఉంటే డైలీ 1000 రూపీస్ వాళ్ళకు మనం డిశ్చార్జ్ సమ్మరీ ప్లస్ ఒరిజినల్ బిల్స్ పెడితే డైలీ 1000 రూపాయలు వస్తుంది. ప్లస్ ఐసీయూలో ఉంటే డైలీ 2000 వస్తుంది. మళ్ళీ తర్వాత వాళ్ళకు అంత్యక్రియల గురించి అని చెప్పేసి 5000 రూపీస్ కూడా ఇస్తారు. చాలా మంచి పాలసీ. ఇంచుమించు మనకి రోజుకు 2 రూపాయలు, 2.5, 3 రూపాయలు పడుతుంది. కానీ మాత్రం ఇది చేసుకుంటే అదేవిధంగా ఇదే కాకుండా మన పోస్ట్ ఆఫీస్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. వాస్తవంగా ఏ సంస్థ అని బోనస్ పోస్ట్ ఆఫీస్ ఇస్తుంది. మళ్ళీ ఇంకోటి ఎటువంటి ఏజెంట్ కమిషన్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో వాళ్ళకు వేరే దాంట్లో మనం చేస్తే దాంట్లో ఏమంటే ఏజెంట్ కమిషన్స్ చేయవలసి వస్తుంది. ఇందులో ఎటువంటి ఏజెంట్స్ కమిషన్ ఉండదు. బోనస్ తక్కువ ప్రీమియం తోటి ఎక్కువ బోనస్ వస్తుంది. పిఎల్ఐ అని చెప్పేసి ఇంకోటి పిఎల్ఐ, ముఖ్యంగా పిఎల్ఐ ఏముందంటే ఇంతకుముందు ఓన్లీ టౌన్స్ వాళ్ళకు గవర్నమెంట్ సర్వెంట్స్కే ఉంటుండేది. ఇప్పుడు ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పిఎల్ఐ మనం ఇస్తున్నాం. ఇంకోటి ఆర్డీ అని చెప్పేసి పిఎఫ్ మంచి బోనస్ రేట్స్ ఉన్నాయి. చాలా మంచి. మీరు ఒకవేళ ఎవ్వరికి కావాలన్నా కానీ ఇంకోటి ముఖ్యంగా ప్రతి గ్రామంలో సర్వీసింగ్ చేయడానికి వర్కర్స్ కూడా ఉన్నారు. మీ ఇంటికి వచ్చి కూడా ఇంకోటి ఐపీపీ పేమెంట్స్, మన ఏపీఎస్ పేమెంట్స్ కానీ అన్ని విధాలుగా ప్రతి ఒక్కటి సర్వీస్ చేస్తున్నాం. ఒకవేళ మీకు ఎవ్వరికి కావాలన్నా కానీ మనం చేయొచ్చు. ఇంకోటి ముఖ్యంగా నాకు తెలిసిన మట్టుకు ఇక్కడ వెల్దుర్తిలో మాత్రం చాలా మందికి పిఎల్ఏ ఉంది. ముఖ్యంగా నేను సర్పంచ్ గారితో ఇప్పుడే మాట్లాడినాను. ఒక విషయం ఏమంటున్నా అంటే సుకన్య సమృద్ధి యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంది. ఇంట్లో ఇంచుమించు 75% మన వెల్దుర్తిలో సుకన్య సమృద్ధి యోజన ఉంది. కాకపోతే ఒక 25% వాళ్ళకి మెయిన్ ఏంటంటే అవగాహన లేక చాలా మంచి స్కీమ్ ఉంది. ఒకటి దాంతో నేను ఏం చేస్తున్నా అంటే 250 తోటి మనం వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేసి ఇవ్వచ్చు. ఇంచుమించు ఒక 75% మంది చేసుకుంటారు. వాస్తవంగా ఒక 25% మంది వాళ్ళు పేదవాళ్ళు మిలియనర్ వాళ్ళకు గ్రామ పంచాయతీ తరఫున లేకపోతే మీరు పర్సనల్గా ఏదో చేసి 250 తోటి పోస్ట్ ఆఫీస్లో ఎన్ని స్కీమ్స్ ఉన్నాయని చెప్తున్నాము. పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ చేసుకోమని చెప్తున్నాము. జనాలందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కానీ మనం జనాలు అప్రోచ్ అయినప్పుడు ఏమన్నా ఉద్దేశం ఏమవుతుందంటే జనాలు ఇన్సూరెన్స్ తీసుకోమంటే నేను పోయినంత అమౌంట్ వచ్చే అమౌంట్ ఎవరికి కావాలి, నేను ఉన్నప్పుడు వచ్చే అమౌంట్ ఎక్కువ జనరల్గా మాట్లాడేది ఏంటంటే లేదు ఈ యాక్సిడెంట్ పాలసీ గురించి చెప్తున్నాం. నాకేమవుతుంది, నేనేమవుతుంది, నేను బండి మంచిగా నడుపుతాను, ఏమవుతుంది, నాకేం కావాలన్న ఉద్దేశం ఉంటుంది. కాకపోతే ఇన్సూరెన్స్ చేసుకునేది ఎందుకోసం మనం చేసుకునేది, ఇన్సూరెన్స్ ఎవరైనా చేసుకునేది మన కోసం అయితే కాదు, మన ఫ్యామిలీకి సెక్యూరిటీ కోసం మనం చేసుకుంటాం. ఒకవేళ అనుకోకుండా మధ్యలో ఏమైనా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ చేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ ఫ్యామిలీలో ఇంటి పెద్ద ఉన్నారు, ఇంటి పెద్ద సంపాదించేది ఇంట్లో పెద్ద ఒకవేళ ఇంటి పెద్ద సంపాదించే వాళ్ళు ఇంకా ఏమైనా ప్రమాదం జరిగిందనుకోరి వాళ్ళ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఆర్థికంగా పెద్ద అంటే చాలా కష్టమవుతుంది. ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడం, ఒకవేళ వాళ్ళకి వెనకాల నుంచి ఆస్తులు కనుక లేకపోతే బాగా ప్రాబ్లం అవుతుంది.
సో దీనికోసం మనం ఇన్సూరెన్స్ అన్నది జనాలకి అవగాహన లేదు. ఇన్సూరెన్స్ అనగానే జనాలు ఏమంటారంటే నాకు ఇప్పుడైతే ఏం కాదు, నాకేమైతే లేదంటే నేను పోయినాక వచ్చే అమౌంట్ ఏం చేసుకోవాలి, ఇదే ఉద్దేశంతో జనాలు అందరూ ఉంటారు. కాకపోతే అది తప్పు. ఏంటంటే ఇప్పుడు చెప్పలేము. కరోనా తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ఏంటంటే కొంచెం గవర్నమెంట్ కూడా యాక్టివ్గా ఏంటంటే ఇన్సూరెన్స్ ఎక్కువగా సపోర్ట్ చేసింది. ఇన్సూరెన్స్ ఎక్కువ జనాలు తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఎక్కువగా ఈ అవగాహన కార్యక్రమం చేపడుతుంది. కరోనా తర్వాత అకస్మాత్తుగా చనిపోయే మరణాలు ఎక్కువైపోయినాయి. జనాలు అంటే ఇంతకుముందు ఎట్లా అంటే 60-70 దాటిన తర్వాత 60-70 ఎవరికి ఏం కాకపోతుండే, అందరు ఆరోగ్యంగా ఉంటుండే, మంచిగా ఉంటుండే. ఇప్పుడు మధ్యలో యంగ్ ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ కానీ రకరకాల రీజన్స్ చనిపోవడం ఎక్కువైనాయి. ఈవెన్ రోడ్డు ప్రమాదాలు కూడా చాలా ఎక్కువైపోయినాయి మనం కంపేర్ చేసుకుంటే. ప్రతి ఊళ్ళలో అయితేనే ఉన్నాయి మధ్య. సో దానికోసమే ఇట్లాంటివి కూడా కవర్ చేయడం కోసము ఏంటంటే ఇన్సూరెన్స్ పెట్టుకోవాలంటే జనరల్ మనకు తెలిసింది ఎక్కువ అమౌంట్ పెట్టుకోవాలి. అట్లా ఎక్కువ అమౌంట్ కాకుండా నార్మల్గా పేదవాళ్ళు కూడా అంటే పేదవాళ్ళు కూడా కట్టుకోవడానికి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండేటట్టు చిన్న ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఒక బండి కానీ కారు కానీ వేసుకొని రోడ్ పైకి వెళ్తే పోలీసు వాళ్ళు ఆపుతున్నారు, చెక్ చేస్తున్నారు కదా ఇన్సూరెన్స్ ఉందా లేదా అని. చేస్తారు. అటువంటిది మన లైఫ్కి ఇన్సూరెన్స్ ఉందా అని ఎవరు అడుగుతున్నారు? మనల్ని ఎవరన్నా అడుగుతున్నారా? అడగరు. అది అవసరం లేదు. అది మన ఓన్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఎవరు అడగరు. కాబట్టి అది అడిగే వాళ్ళు లేరు. కానీ మనం స్వతహాగా మనకి ఎంత ఇన్సూరెన్స్ ఉంది, రేపటి తరం అంటే రాను ఒకవేళ మనం దురదృష్టవశాత్తు మనకేమైనా జరిగినా కూడా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉంటుందా ఉండదా, ఏం చేస్తే ఉంటుంది, అది ఆలోచన చేసుకుంటూ ఖచ్చితంగా ఈ ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్గా చేసుకోవాలండి. మనం గుడికి వెళ్తే బయట చెప్పుల షాప్ ఉంటుంది కదా, పెట్టుకోమన్నా ఒక 10 రూపాయలు ఇచ్చి పెట్టుకుంటున్నాం కదా, టెంపరీ కదా. అట్లానే ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా మన లైఫ్ కంటే ఒక వాల్యూ ఉంటుంది. మనం లేని లోటు ఆబ్వియస్గా ఫ్యామిలీకి భర్తీ ఎవ్వరు చేయలేదు, ఏం చేసినా కూడా చేయలేదు, ఆస్తులు కూడా పెట్టినా ఏం చేయలేదు. కానీ ఫైనాన్షియల్గా వాళ్ళకు ట్రబుల్ కాకుండా ఉండడానికి మనం ఖచ్చితంగా అందరూ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ అనమాట. అది చెప్పాల్సింది. నెక్స్ట్ చాలా సర్వీసెస్ ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ అనేది ఉత్తరం బట్వాడ చేయడానికి మాత్రమే ఉండేది. ఇప్పుడు అట్లా లేదు, మల్టీ సర్వీసెస్ అయిపోయినాయి, మల్టిపుల్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నాం మేము కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.